అలాగే సార్ ముఖ్యమంత్రులు అందరూ ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు ఎక్కువ మంది రాయలసీమ నుంచే వచ్చినవారు. ఎప్పుడు రాయలసీమ అభివృద్ధి గురించి చర్చ నడిచినా ముఖ్యమంత్రుల పేర్లు అందరికీ గుర్తొస్తాయి. అసలు కారణం ఏంటి సార్? ఇప్పటికి రాయలసీమ వెనుకబడిపోవడానికి కారణం ఏంటి? ప్రధాన నీటి వనరులు. దాదాపు సార్ 97 లక్షల ఎకరాల నీటి వనరులున్నాయి. నేను చిత్తూరు జిల్లా ఉంటా. ఆంధ్రప్రదేశ్‌లోను లేకపోతే భారతదేశంలోను నీటి ప్రాజెక్టుల నుంచి ఒక ఎకరాకు గూడా నీళ్ళు ఇవ్వని జిల్లా ఉంటే మా జిల్లా. ఒక ఎకరాకు కూడా నీళ్ళు ఇట్లా నీటి ప్రాజెక్టుల నుంచి. అదే చాలా జిల్లాల్లో 70, 80, 90% కూడా ఇస్తున్నారు. కాబట్టి వ్యవసాయోగ్య భూమి ఉంది. ప్రజలున్నారు. నీటి వనరులు కేటాయించట్లేదు. నీటి నిల్వల ప్రాజెక్టులు లేవు. దీన్ని పరిష్కరించే ప్రయత్నం రామారావు గారు ఒక ఆలోచన చేశారు. బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి ఊహకి కార్యరూపిస్తూ గాలేరు నగరి, హంద్రినీవా, తెలుగు గంగ ఇవన్నీ ఆయన రూపొందించాడు. శంకుస్థాపన చేశాడు, ప్రభుత్వం పోయింది. ఆ తర్వాత మళ్ళీ ఎవరు పట్టించుకోలేదు. ఆ తర్వాత రాయలసీమ ప్రాజెక్టులు ఘాట్లో తెచ్చింది రాజశేఖర రెడ్డి గారు. రామారావు గారు ఆ రోజు కూడా రాయలసీమ ప్రాజెక్టులపైన ఉద్యమం నడిచింది. కరువు బండ యాత్ర అని రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్లో ఉంటూ కూడా పోరాటం చేసినాడు. ఆ పోరాటం ఆయన ఈ తిరుపతి నుంచి గెలవడం ఒక ఇంట్రెస్ట్ మొత్తం మీద రూపకల్పన చేసినారు గాలేరు నగరి అందినవ. ఆ తర్వాత ఆయన ప్రభుత్వం పోయింది. ఆ తర్వాత 10 ఏళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం కానీ చంద్రబాబు కానీ ఊరు కూడా పట్టించుకోలేదు. గాలేరు నగరి అందినవ పట్టించుకోలేదు. కానీ రాజశేఖర రెడ్డి గారు గట్టిగా పట్టించుకున్నాడు. వేల కోట్లు ఖర్చు పెట్టి లైన్లో తీసుకొచ్చాడు. కాబట్టి ఈరోజు గాలేరు నగరి అందిన చర్చనీయాంశం అవుతున్నట్టు గండికోట లాంటి ప్రాజెక్టులు, చిత్రావతి బ్యాలెన్స్ రిజర్వ్ లాంటి ప్రాజెక్టులు ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి పోతిరెడ్డిపాడు వెడల్పు ఇవన్నీ ఆయన తీసుకొచ్చాడు. ఇవన్నీ తీసుకురావడం ఈరోజు ఒక రూపు వచ్చింది. కాబట్టి రాయలసీమలో రాజశేఖర రెడ్డి గారి లాగా అందరూ ముఖ్యమంత్రులు పని చేయకపోవడం వల్లనే ఈ సమస్య. రాజశేఖర రెడ్డి గారి లాగా అందరూ పనిచేస్తుంటే ఈరోజు రాయలసీమ నెంబర్ 1 అయింది రాష్ట్రంలో. ఎందుకంటే మాకు మెట్ట ప్రాంతం కాబట్టి హార్టికల్చర్ బాగుంటుంది. వాణిజ్య పంటల్లో ఎక్కువ ఆదాయం వస్తుంది, మీకు తెలుసు. తక్కువ వర్షంతో ఎక్కువ వస్తుంది. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు లాగా ఆలోచించుంటే అందరూ ముఖ్యమంత్రులు రాయలసీమకి ఈ సమస్య అయితే వచ్చి ఉండేది కాదు. అండ్ ఇప్పటికీ కూడా ఖనిజ సంపద ఉంది. అలాగే పురాతనమైన అద్భుతమైన దేవాలయాలు కూడా రాయలసీమలో ఉన్నాయి. హెరిటేజ్ పరంగా కూడా చూసుకుంటే. కానీ రాయలసీమ ఎందుకు సార్ ఇటు తెలంగాణ కన్నా అటు ఆంధ్రప్రదేశ్ కన్నా రాయలసీమ ప్రాంతం అంటే మీరన్నట్టు ఒక మెట్ట ప్రాంతము అని, ఒక ఇంకా అభివృద్ధి చెందాలి, చాలా చెందాలి, ఒక కరువు ప్రాంతం అనే మాటలు మాత్రమే వినిపిస్తాయి. అంటే ఏంటి సార్ అక్కడి ప్రజలు ఎదురు తిరగలేకపోయారా? లేకపోతే నాయకులు అక్కడి నుంచి ముఖ్యమంత్రులుగా గెలిచి వచ్చాక మిగతా ప్రాంతాలపైన శ్రద్ధ పెట్టి అక్కడ మెల్లిగా నా ప్రాంతమే తర్వాత అభివృద్ధి చేసుకుంటాలే అని అనుకున్నారా? అంటే రాయలసీమ ఉద్యమంలో రాజశేఖర గారు పనిచేశారు. కరువు బండి యాత్ర అని పోతిరెడ్డిపాడుకు. ఆ కన్సెంట్ ఉంది కాబట్టి ఆయన సీరియస్గా పనిచేసినారు. అట్లా అందరూ పని చేయకపోవడం వల్ల సమస్య వచ్చింది. రెండోది